ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఆమె ఆడపడుచు అఖిల నివాసంలో దాదాపుగా 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కవితతో సన్నిహితంగా మెలిగిన ప్రజా ప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ఇప్పటికే ఈడీ అధికారులు కవిత బంధువుల ఇళ్లపై సోదాలు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరి గృహాలపై సోదాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఉదయం నుంచి కూడా కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదైతే అపార్ట్మెంట్కు ఎంటర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారు ఫోన్లు అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం నేపథ్యం కనబడుతుంది. ఇది చరణ్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం ఆర్థిక లావాదేవీలు ఏ విధంగానే 3 సంవత్సరాలకు సంబంధించిన అంశం పైన కూపీ లాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే ఈ సోదాల్లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పూర్తి పెద్ద ఎత్తున కూడా వారు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా వారు చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో పక్క 3 రోజుల పాటు కస్టడీ పొడిగించినప్పటికీ కానీ ఈ యొక్క కేసులో చరణ్ రెడ్డి అనేది కూడా చాలా కీలకంగా ఉన్నారు. పైగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డబ్బులు వచ్చిన తర్వాత కవిత చరణ్కి ఇచ్చింది. వీళ్ళిద్దరే ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు. వాళ్ళు వేరే వ్యాపారాలకి ఈ యొక్క డబ్బులు వినియోగించారంటూ కూడా ఈడీ అధికారులు వారు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంగా కనబడుతుంది. ఈ అంశాన్ని కూడా వారు కోర్టులో కూడా ప్రస్తావించారు. దాని తగ్గట్టుగా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు అప్పట్లో ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండేవి, వీళ్ళు ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, వీళ్ళకి మంత్లీ ఎక్కడి నుంచి కూడా రెవెన్యూ వస్తుంది, వీళ్ళకి పూర్తి స్థాయిలో వీళ్ళకి ఉన్నటువంటి వ్యాపారాలు ఏంటి అన్న దానిపై కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దొరికాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని వారు క్వశ్చన్స్ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అయితే అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈడీ అధికారులు అక్కడ వారి కుటుంబ సభ్యులు అఖిల కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ చరణ్ మాత్రం అప్పుడు ఆ సమయంలో లేనట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే వారి యొక్క ఫోన్లను అవన్నీ తీసుకున్న తర్వాత చరణ్కి సంబంధించిన ఇప్పటికే ఫోన్ కూడా సీజ్ చేశారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి చాటింగ్ డేటా కానీ అంతా కూడా రిట్రైవ్ చేసిన తర్వాత అతను కూడా ఇప్పటికే పలుమార్లు మేము రానా, చెప్పండి, చరణ్ పై ఈడీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ సోదాలు ముగిసిన తర్వాత చరణ్ని మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. గతంలో కూడా 2-3 సార్లు అతను పిలిచినప్పటికీ అతను రెస్పాండ్ కాలేదు, పైగా విచారణకు కూడా రాలేదు. పైగా చరణ్ సంబంధించినటువంటి వ్యాపారాల గురించి కవితను కూడా మేము అడిగినప్పుడు కానీ కవిత కూడా దాటివేసింది, కానీ ఎక్కడ కూడా అతను ఏం చేస్తాడు ఏంటో నాకు కూడా తెలియదట్టు కూడా ఆమె దాటివేసే ధోరణిలో కూడా సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు చరణ్కి ఖచ్చితంగా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన డబ్బులు ముట్టాయనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగానే వీరు క్వశ్చనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు చరణ్ క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ అలాగే ఈ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లతో కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వీరు భూములు కొనుగోలు చేశారు. ఈ 3 సంవత్సరాలు అనేది కూడా ఈడీ అధికారుల విచారణలో తెలియదు కాబట్టి భూమికి సంబంధించినటువంటి పత్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దొరికాయి కాబట్టి వాటిని కూడా తీసుకొని క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే కంపల్సరీ కూడా ఈ 2 రోజుల్లోనే చరణ్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికే విచారణకు పిలిచినా రాలేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ ఉండే అవకాశం ఉందనేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది.